హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి చాలా స్లోగా పెడుతుంది వీడియోస్ ఆఫ్టర్ 1 మంత్, మళ్ళీ ఇలాగా వీక్లీ వన్స్ పెడుతుంది ఏందనుకుంటున్నారా? సో ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వస్తూ, మధ్యలో నా హెల్త్ అప్సెట్స్ వస్తూ, దాంతోపాటు బ్యాక్ టు బ్యాక్ బర్త్డే పార్టీస్ త్రో చేస్తూ ఉంటే సో మనకు వ్లాగ్స్ ఆబ్వియస్లీ లేట్ అవుతాయి కదా. అదే వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసి కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేశారు ట్రావెల్ ఎక్స్పీరియన్స్ పెట్టండి అని. సో దిస్ వీడియో ఇస్ టోటలీ బేస్డ్ ఆన్ మై ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా ఎమోషనల్ ఉంటుంది. ట్రిగ్గర్ వార్నింగ్ ముందే ఇచ్చేస్తున్నాను. బికాస్ ఇండియా నుంచి యూఎస్కి కానీ అదర్ కంట్రీస్కి వస్తున్నాం, తిరిగి మన ఇంటికి మనం వచ్చేస్తున్నాం అంటే రిలేషన్షిప్స్ కానివ్వండి, ఆ బాండింగ్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదా. సో ఆ ఎమోషన్స్ ఈ వీడియోలో కొన్ని చూడబోతున్నారు అండ్ చాలా వినబోతున్నారు. సో ఇక్కడైతే మేము మా పాపను పెట్టుకొని సర్దుకుంటూ ఉన్నాం. రాత్రి 1 గంట వాళ్ళ వరకు అమ్మ వాళ్ళు పట్టుకుంటారు, కానీ ఆ తర్వాత పాపం వాళ్ళు పడుకొని పొద్దున్న లేసి పనులు చేయాలి కదా. సో ఆ తర్వాత నవీన్ నేను తెల్లవారుజాము 4 వరకు సర్దుతున్నాం. పొద్దున్న సర్దచ్చు కదా అనుకుంటారేమో, మనకు అన్ని పనులు లాస్ట్ మినిట్లో వస్తాయి కదా. బ్యాంక్వి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మిగతావన్నీ లాస్ట్ మినిట్లో వస్తాయి అన్నమాట. సో అలా కష్టాలు పడితే సర్దుతూ ఉన్నాం. 1-2 ట్రాలీలు సర్దడం ఒక ఎత్తు, 8 ట్రాలీలు ప్లస్ 6 చిన్న ట్రాలీలు, 14 ట్రాలీలు సర్దడం అనేది అంత ఇంత ఈజీ కాదు. దట్టు ఈసారి ఫుడ్ ఐటమ్స్ అండ్ కిచెన్ స్టఫ్ ఫుల్ తీసుకొచ్చా. టాయ్స్ బుక్స్ ఈసారి అస్సలు తీసుకురాలేదు, వద్దనుకున్నాను. అంటే తీసుకొచ్చా కానీ తంతే ఒక 3 కేజీలు కూడా ఎక్కువ ఉండవు అనమాట. అండ్ మేము ఫ్లైట్ ఎక్కేసే ముందు మాకు వెరీ కామన్గా ఉన్న అలవాటు ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకురావడం. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నవీన్ నేను అలా బైక్ రైడ్ వెళ్ళామన్నమాట. మళ్ళీ ఎప్పుడు వస్తాము ఇండియాకి అండ్ నెల్లూరు వచ్చేటప్పటికి మళ్ళీ కొత్తగా ఉంటుంది. సో అప్పుడు ఎలా తిరుగుతాము ఏంటో, ఈసారి బాగా తిరిగాము, బాగా తిన్నాం అనమాట. అందుకని బాగా ఎమోషనల్గా అనిపించింది అండ్ ఇంట్లో కూడా చాలా బాగా స్పెండ్ చేసినట్టు అనిపించింది. దట్టు అమ్మ వాళ్ళతో ఒక 1 ఇయర్ నుంచి అందరం కలిసి ఉన్నట్టే ఉందన్నమాట. వాళ్ళు ఇక్కడ 6 నెలలు వచ్చారు, మేము అక్కడ 5 నెలలు వచ్చాం. సో పాపకి అమ్మ కంప్లీట్ ఫుడ్ తనే పెడుతూ ఉంటుంది. నేను పడుకోబెట్టడమే, అమ్మ స్నానం చేయించడం అవన్నీ అమ్మే అనమాట. సో ఇలా మళ్ళీ ఇండియా నుంచి వచ్చేస్తున్నాం కాబట్టి తనకి వీడియో కాల్స్ అందరూ చేస్తూ ఉన్నారు. సో ఫుడ్ పెట్టి పాపకి అందరు వీడియో కాల్స్ చేసి మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంటికి వాళ్ళు వచ్చారు. మేము లాస్ట్ ఇంకా అన్నీ ప్యాక్ చేసి కార్లో పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఐ వాజ్ వెరీ ఎమోషనల్ అండ్ నాకు చాలా వర్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఐ వాజ్ ఆన్ పీరియడ్స్ 5th డే. నాకు బాగా పెయిన్స్ ఉన్నాయి, బ్లీడింగ్ కూడా అవుతూ ఉండింది. ఫుల్ ఫీడింగ్ అయినా కూడా ఫీడింగ్ మెథడ్కి ఏంటి పీరియడ్స్ అనుకోవద్దు. బికాస్ స్ట్రెస్ లెవెల్స్ హార్మోన్స్ వల్ల మనకు చాలా అప్స్ అండ్ డౌన్స్ అవుతాయి. సో ఒకవేళ ఎవరైనా లేదు మీకు పీరియడ్స్ అవుతున్నాయా, ఫీడింగ్ ఇస్తున్నారా అంటే మాత్రం అసలు డౌట్ పడద్దు. సో అది వెరీ కామన్ అనమాట. సో లాస్ట్ మినిట్ అయిన హడావడలు ఏంటి అంటే మేము క్యారేజ్ ఉన్న కార్ తీసుకురమ్మన్నాము, బట్ తీసుకురాకపోవడమే మంచిదైంది. అంటే సామాన్లు పడతాయా లేవా అనేది ఒక ప్రాబ్లం అనమాట. కానీ ట్రావెల్ చేసిన ఒక 1/2 అవర్కి కుంభవృష్టి వర్షం పడింది. అన్ని ట్రాలీస్ లోపల ఉండడం వల్ల తడవకుండా వచ్చాయి, చాలా మంచిగా అయింది. అండ్ అమ్మ వాళ్ళు అమ్మ వస్తామనుకున్నారు, నన్ను అస్సలు రావద్దని మీరే చెప్పానమాట. మీరు వచ్చారు అంటే ఖచ్చితంగా పిల్లలు నేను ఎమోషనల్ అవుతాం. అండ్ మీరు ఇప్పుడు మాకే తెల్లవారుజాము 4:30 ఫ్లైట్, మీరు మాతో పాటు రాత్రి అంతా మేలుకోవాలి, మళ్ళీ తెల్లవారుజామున పొద్దున్న రావాలి, నిద్రపోతుంది. మీరు మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు మాకు ప్రశాంతత ఉండదు, సేఫ్గా రీచ్ అయ్యారా లేదా అని. ఇంత టెన్షన్స్ అవసరమా అమ్మ, వద్దు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాం. వాళ్ళు పాపం బాగా ఫీల్ అయ్యారు. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ రాజు, ఇంకొకసారి నువ్వు చెప్పొద్దు అని చెప్పారనమాట. నవీన్ వస్తున్నాడు కదా మీరు వద్దమ్మా అని చెప్పాను. నేనేంటంటే ఏజ్ వైజ్గా వెళ్ళాలి అండ్ సేఫ్టీ వైజ్గా వెళ్ళాలి అండ్ పిల్లలు కూడా ఎమోషనల్ ఉన్నారు అని వద్దన్నా అనమాట. సో అప్పుడు అనిపించింది ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఆపొద్దులే, ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట. సో కార్లో వచ్చేసాం అండ్ పాప లక్కీ ఇద్దరు పడుకున్నారు. లక్కీ చాలా ఏడ్చాడు ఈసారి, బికాస్ ఊహ తెలిసింది, అర్థం చేసుకుంటున్నాడు. అమ్మ మనం తిరిగి ఇండియాకి వెళ్ళిపోదామా, సెటిల్ అయిపోదామా, మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ విత్ మై కజిన్ అన్నాడు. సరే లక్కీ విల్ ప్లాన్ అని చెప్పాము. అది ఏమాత్రం వర్కౌట్ అవుతుందో తెలియదు అనమాట. సీరియస్లీ అంటే అన్నీ వదిలేసి అన్నీ కట్టుదిట్టం చేసుకొని మనల్ని కాకుండా ఈ రిలేషన్షిప్స్ వదిలేసి సంపాదిస్తూ ఏం హ్యాపీనెస్ అని నాకే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి వీళ్ళ ఫ్యూచర్ ఫైనాన్షియల్గా డిపెండ్ అయింది కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేదంటే ఫినాన్షియల్గా ప్రాబ్లం రాకూడదు అని రిలేషన్షిప్స్ని పక్కన పెడుతున్నామా అనేది అర్థం కాదనమాట. ఓకే, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఇక్కడ ఇంత నవ్వుతూ ఉంది కదా, మంచిగా 2 వరకు పడుకుంది. 2 తర్వాత ఇంకా లేచేసింది అనమాట. వెరీ గుడ్ స్లీప్ అవడంతో లేచింది. బట్ పాప మెల్లగా చూసి వెతుక్కొని
పట్టుకొని ఏడుస్తుంది. ఐ వాజ్ డీవియేటింగ్ హర్ అండ్ నవీన్ వాజ్ బిజీ ఇన్ చెక్అవుట్, లగేజ్ చెక్అవుట్ చేయడానికి చూస్తున్నాడు అనమాట. గుడ్ థింగ్ ఏంటంటే ఎక్కడ ఏమీ ఆపలేదు. సో మెల్లెట్స్ క్యారీ చేయొచ్చు అని అడిగారు. మెల్లెట్స్ మేము క్యారీ చేసామండి. సో బ్రోకర్ని కొంచెం తీసుకుని వెళ్ళండి, ప్రాబ్లం లేదు. మేము కంప్లీట్లీ ప్యాకెట్ తీసుకెళ్ళాం, మమ్మల్ని ఎవరిని ఆపలేదు. బట్ అలానే ఎవ్రీ టైం అవుతుంది అనుకోవద్దు. అయినా అవ్వచ్చు, అవ్వకపోయినా మనం ఏం చెప్పలేము. బట్ అన్నిటి మీద సీల్డ్ ప్యాక్స్ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదని నాకు అనిపించింది. ఫైర్ ఐటమ్స్ ఏమీ తీసుకెళ్ళలేదు. అండ్ పాపకి ట్రావెల్ ఫుడ్ ఏం తీసుకొచ్చామంటే అమ్మ మా కోసము చపాతీస్ ఒక 25 చపాతీలు హోమ్ మేడ్ చేశారు, అవి తీసుకొచ్చాం. అండ్ మా కోసము యూఎస్కి వచ్చాక తినడానికి స్టఫ్డ్ కాకరకాయ, మళ్ళీ మనకు మెంతి పులుసు స్టోర్ అయ్యేవన్నమాట. ఇలా ఒక 3 రకాలు పంపించారు. అండ్ పళ్ళు, పచ్చళ్ళు, ఊరగాయలు అవి టోటలీ డిఫరెంట్, అవన్నీ ఫుల్ స్టాక్ ఉన్నాయి. పాప కోసం తీసుకొచ్చిన ఫుడ్లో చపాతీ మేము పాపకి జస్ట్ ఒక 2-3 పీసులు తినే అలవాటు చేసాం, విచ్ ఈస్ గుడ్ ఫర్ హర్ టమ్మీ. సో ఆ మాత్రం తింటే చాలా అనుకున్నాం. అండ్ షీఈ్ ఆన్ ఫుల్ 24/7 ఫీడింగ్ కాబట్టి ఎప్పుడైనా తాగుతుంది, ప్రాబ్లం లేదు. అండ్ బొరుగులు, అటుకులు వేయించి అది పౌడర్ చేసుకోవచ్చు. సో దానిలో తెల్ల నీళ్ళు పోసి పెట్టేసి ఆ 2 నిమిషాల తర్వాత తినిపిస్తే మనకు ఫుడ్ తయారవుతుంది. ఆ పౌడర్ పెట్టుకున్నాను. దాంతోపాటు ఆర్గానిక్ ప్యూరీస్ పెట్టుకున్నాను, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్యూరీ. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. పాపకి చాలా బాగుంటుంది, మంచిది పిల్లలకి కూడా. బట్ ట్రావెల్ టైం కాబట్టి షీ డిడ్ంట్ ఎనీథింగ్, అంటే ఏం తినలేదు. అండ్ బనానా క్యారీ చేసాం, 100 ml ఆఫ్ వాటర్ క్యారీ చేసాం. సో మేము చపాతీలు తిన్నాం. తెల్లవారుజాము 4:30 దాకా మేల్కో ఉండాలి, ఆకలేస్తూ ఉంటుంది కదా. సో తిన్నామన్నమాట. పాప కూడా కొంచెం తినింది. కొంచెం మనకు అక్కడ డైపర్ చేంజ్ రూమ్ ఉంటుంది, ప్లే ఏరియా ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళాం. సో పాప కొంచెంసేపు ఆడుకుంటూ ఉండింది. సో ఇక్కడ ఏంటి అంటే అందరూ వీల్ చైర్ అసిస్టెంట్స్, అందరు సీనియర్ సిటిజన్స్ ఉండడంతో ఒక 70 మంది దాకా వీల్ చైర్ ఆప్షన్ తీసుకున్నారు. సో మనకు వాళ్ళ తర్వాతే మనకు ఆప్షన్ వచ్చిందనమాట. సో ఇంకా అసలు యుద్ధం అప్పుడు స్టార్ట్. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాం, బాగానే ఉంది. ఫ్లైట్లోకి తీసుకొచ్చిన తర్వాత షీ స్టార్టెడ్ షీ స్టార్టెడ్ క్రాంకీనెస్ అనాలా లేదంటే ఫజీ అనాలా, ఐ డోంట్ నో. బాగా అన్కంఫర్టబుల్గా ఉంది బికాజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఎయిర్, ఆక్సిజన్ అనుకుంటా. అండ్ కొత్త ఎవరూ లేరు, కొత్తగా అనిపిస్తుంది, కాంపాక్ట్గా ఉంది, ఏదో డబ్బాలో తీసుకొచ్చేసారు అన్నట్టు ఉండింది. సో అస్సలు పడుకోలే, 10 నిమిషాలు కూడా పడుకోలేదు, అసలు తినలేదు. ఏడుస్తూనే ఉంది, ముక్కు కారిపోతుంది, జ్వరం వచ్చేసింది, ఒళ్ళు కాలిపోతుంది, వాంతులు చేసుకుంటూనే ఉంది, పాలు తాగుతుంది. సో నేను ఏడుస్తున్నాను, దాన్ని చూసి అది ఏడుస్తుంది నన్ను చూసి. సో ఫ్లైట్లో అనౌన్స్మెంట్స్ కూడా చేయించాను అనమాట. ఫీవర్ ఉంది పాప, షీఈ్ నాట్ కంఫర్టబుల్, నేను కింద కూర్చుంటాను అలో చేయండి అని క్రూని అడిగాను. బట్ ఆక్సిజన్ లెవెల్స్ చాలా డ్రాప్ అవుతాయి, దట్ ఈస్ నాట్ రైట్ ప్లేస్ టు సిట్. మేమైతే అలో చేయం, ప్లీజ్ స్టాండ్ అప్ ఆర్ ప్లీజ్ వాక్ ఆర్ ప్లీజ్ సిట్ ఆన్ యువర్ ప్లేస్ ఆర్ యూ కెన్ సిట్ ఆన్ అవర్ ప్లేస్ అని చెప్పారనమాట. బిజినెస్ క్లాస్కి ఏమైనా ఖాళీ ఉందా అని చెప్పి అడిగాను, అక్కడ కూడా లేదన్నారు. క్రూ సీట్లో కూర్చున్నాను, పిల్లో ఇచ్చారు, ఒళ్ళో పడుకోబెట్టమన్నారు. ఫ్లాట్గా పడుకోబెట్టిన పాప పడుకోలే. 2 సీట్స్ 3 సీట్స్ కంబైన్ చేసి పెట్టినా షీ వాజ్ నాట్ కంఫర్టబుల్. చాలా డిస్కంఫర్ట్ ఉంది. కింద పడుకుంటే మాత్రం పడుకునేసి ఉండేది ఖచ్చితంగా. బట్ వాళ్ళు అలో చేయలే కాబట్టి మనం ఏం చేయలేము. అక్కడ నా క్రూ చెప్పింది ఇంకో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మీరు కామ్ డౌన్ అవ్వండి, మీరు కొంచెం రిలాక్స్ అవుతే హార్మోన్స్ రిలాక్స్ అవుతాయి, సో ద బేబీ విల్ ఫీల్ కంఫర్టబుల్. మీరు డిస్కంఫర్ట్తో ఉంటే పాప అలానే ఉంటుంది అన్నారు. కానీ దట్స్ నాట్ ఈజీ టు హోల్డ్ ఆల్ అండ్ బ్యాలెన్స్ ఆల్ దోస్ ఎమోషన్స్ ఆ టైంలో నాకు అనిపించింది అనమాట. సో నేను అసలు నిద్రపోలేదు. ఇద్దరు ఐ వాజ్ ఇన్ స్టాండింగ్ పొజిషన్, కంప్లీట్ 2 ఫ్లైట్స్లో నిలబడే ఉన్నా అనమాట. ఒకటి 10:30 గంట, ఇంకోటి 9 గంటలు. ఏడ్చి దాని మొహం చూడండి ఎలా అయిపోయిందో. ఇంకా సెకండ్ ఫ్లైట్ ఏంటి అంటే లండన్ టు పిట్స్బర్గ్, అంత ఎక్కువ రష్ ఉండదు, ఖాళీ ఉండింది చాలా వరకు. అక్కడ కూర్చోపెట్టుకున్న పాప ఉండాల. ఇద్దరికి ఆకలేసి వస్తుంది. 5 నిమిషాలు ఇలా కూర్చున్నాం అంటే సీట్ మీద నిద్రపోతున్నాం అనమాట ఇద్దరం, నేను నవీన. మేము ట్రావెల్ చేసినప్పుడు పాపకి 10.5 months ఓల్డ్. నా లక్కీతో నేను ట్రావెల్ చేశాను, నేను ఒక్కటే ట్రావెల్ చేశాను, 13 months ఓల్డ్. అప్పటికి నాకు ఫ్లైట్ కొత్త, ట్రావెల్ కొత్త, ఎమోషన్స్, చిన్నోడిని వేసుకొని బాగాలేదు, వాడికి జ్వరం, సో అన్నీ ఉండే అనమాట. అయినా కూడా ఎలాగో మేనేజ్ చేయగలిగాను. మేబీ దేవుడు బ్లెస్సింగ్స్ ఏమో ఒక్కటే ఉన్నానని కరుణించినట్టున్నాడు. ఈసారి నవీన్ ఉన్నా కూడా పాప నవీన్ దగ్గరికి అస్సలు వెళ్ళలేదు. షీ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్. 2 నెలలు గ్యాప్ రావడంతో అస్సలు దగ్గరికి రావట్లేదు. అంటే ఉంటుంది, బట్ అదే అన్కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మదర్ దగ్గరే ఉంటుంది అనమాట, అది వెరీ కామన్. సో అసలు నాకు ఇదైతే 2 ఫ్లైట్స్లో 15 నిమిషాలకు ఒకసారి నవీన్ ఇంకెంతసేపు ఉంది, లక్ ఇంకెంతసేపు ఉంది అడుగుతూనే ఉన్నాను అనమాట. నవీన్ నేను ఇద్దరు నిలబడే ఉన్నాం, 2 ప్లేసులు ఖాళీ. అండ్ బాగా అనౌన్స్మెంట్స్ కూడా చేయించాం. డాక్టర్స్ వచ్చి సిరప్స్ ఇచ్చారు. వేసిన తర్వాత కనీసం ఆ సిరప్కైనా అలసిపోయి నిద్రపోద్దాం అనుకుని, అంత ఏడిస్తే పడుకుంటారు కదా, అరగంట కూడా పడుకోవాలా. లండన్ ఎయిర్పోర్ట్లో మనకు 4 hours లేఓవర్ ఉండిందనమాట. అక్కడ ఫీడింగ్ రూమ్ ఉంటుంది కదా, ఫీడింగ్ రూమ్కి వెళ్ళిపోయి పాపకి
మంచిగా ఇంకా క్లీన్ చేసాం, బాడీ అంతా హాట్ వాటర్తో క్లీన్ చేసి డ్రెస్ చేంజ్ చేసి ఫీడింగ్ ఇచ్చి ఫ్లాట్గా దుప్పట్లు వేసేసి పడుకోబెట్టేశాను. అప్పుడు ఒక 2-3 అవర్స్ నిద్రపోయింది ప్రశాంతంగా. మేము కొంచెం తిని రిలాక్స్ అయ్యాము. సో కొంచెం బెటర్ అనిపించింది. మళ్ళీ సెకండ్ ఫ్లైట్ టైం అయిందిరా బాబోయ్ అని ఏడుపు వచ్చేసింది అనమాట ఇద్దరికి. ఇంకా నాకైతే రెండో ఫ్లైట్లో బండదానిలాగా తయారైపోయి ఏడవడం కూడా లేదు. అక్కడ కూడా పాప బాగా క్రాంకీ ఉంది, ఎత్తుకొని నడుస్తూనే ఉన్న. క్రూ అన్నారు, వీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ట్రావెల్, అసలు అంత బాగా పాపని తిప్పుతూనే ఉన్నారు. మీ మొహంలో ఆ స్ట్రెస్ తెలుస్తుంది కానీ ఆ ఫీలింగ్స్ బయటకు రానికుండా చేస్తున్నారని ఒక క్రూ మెంబర్ వచ్చి మాట్లాడారనమాట. సో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ నాకు గుర్తు చేసుకుంటే మళ్ళీ ట్రావెల్ చేయాలంటే భయం వేస్తుంది. సో ఫైనలీ వి రీచ్ పిట్స్బర్గ్. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందనమాట, అబ్బా ఇండియాకి యూఎస్ఏకి డిఫరెన్స్ ఏంట్రా బాబు, ఇక్కడికి రాగానే మన లగేజెస్ మనమే మోసుకోవాలి, అక్కడైతే అందరూ వచ్చేస్తారు అనిపించింది. సో ఫ్రెండ్స్ వచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఇంకా అసలు కథ ఇంటికి వెళ్ళాక అనమాట, ఇల్లంతా ఖాళీగా ఉంది. ఈ రోడ్లు ఏంటి ఇంత ఖాళీగా ఉన్నాయి, ఎవడు కనిపించట్లేదు. 5 నెలల డిఫరెన్స్ అనమాట. కార్లో పాప బాగా ఏడ్చింది, కార్లో కూడా దింపేయమని పాపం అది కాళ్ళారా దోగాడాలి అని చెప్పి. సో ఇంటికి వచ్చాక ఇదేంటి ఇంత ఖాళీగా ఉంది, బయట ఎవడగా అనిపించట్లేదు, ఏంట్రా బాబు ఈ రూఫ్ ఏంటి ఇంత కిందకు ఉంది, ఇండియాలో రూఫ్ ఏంటి అంత పైకి ఉంటుంది, ఫ్యాన్లు లేవు, ఇంకా మనకు తెలిసినవే కదా, ఏంటో బోసిగా ఖాళీగా అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి నేనే చేసుకోవాలా, నేనే మేనేజ్ చేయాలా, ఏదైనా సరే ఇంత ఓవర్వెల్మింగ్గా అనిపించింది. సో కొంచెం ఒక 4-5 రోజులు టైం తీసుకొని అన్నీ సర్దేసా. ఆ లగేజ్లు చూసాక భయం వేసింది. మా అమ్మ నేను అనుకున్నాను 2 నెలల వరకు అయ్యేవి కాదని, కానీ ఎలా ఓపిక వచ్చిందో తెలియదు కానీ 4 రోజుల్లో మొత్తం సర్ది ఎక్కడిదక్కడ పెట్టేసామన్నమాట. పాప కొంచెం పడుకున్న సర్దేదాన్ని అండ్ వంట చేసేదాన్ని. అమ్మ ఫుడ్ పంపించింది కాబట్టి 2-3 రోజులు ప్రాబ్లం అవ్వలే. పాపకి రసం పెట్టుకొని పెట్టాను, కొంచెం మెల్లగా అలవాటు చేసుకున్నా. కొంచెం స్క్రీన్ టైం పెడుతుండే, ఎందుకంటే ఫుడ్ తినకపోతే జాగ్రత్త అవ్వాలి కదా. సో 1 మంత్ నెక్స్ట్ ఎలా చేసుకున్నాను తెలియాలి అంటే అప్కమింగ్ బ్లాగ్స్లో వస్తాయి. బోల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. మరి ఆ వీడియోస్ అన్ని చూడాలంటే ఏం చేయాలి, వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పైన బెల్ ఐకాన్ వస్తుంది అది ట్యాప్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పటికల్లా మిస్ అవ్వకుండా వీడియోస్ చూస్తారు. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ట్రావెల్ ఎక్స్పీరియన్స్లో ఏమైనా మిస్ అయ్యాను అంటే కనుక ఖచ్చితంగా డ్రాప్ చేయండి కామెంట్, నేను రిప్లై ఇస్తాను. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ రాజీ అమ్మ జర్నీ. బాయ్.